అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న విగ్రహాల విధ్వంసం, ఆ సంఘటనలు, ఆ తర్వాత పరిణామాలు పరిశీలిస్తే వీటన్నింటి వెనక వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి గారి హస్తం ఉంటుందన్న అనుమానం సర్వత్రా వినిపిస్తోంది. దానికి కారణం ఏమంటే ఇప్పటి వరకు దాదాపు 25-30 సంఘటనలు జరిగినా ఇంతవరకు ఎక్కడ కూడా నిందితుల్ని అరెస్టు చేయలేదు, పట్టుకోలేదు, కేసులు ఏమయ్యాయో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో రామతీర్థంలో శ్రీరాముని తల తీసేసిన సంఘటన సంచలనాన్ని కలిగించింది. అయితే ఈ రామతీర్థంలో ఈ విగ్రహం తల తీసేయడం వెనక ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారి హస్తం ఉందంటూ విజయసాయిరెడ్డి గారు తాజాగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అవి పత్రికల్లో కూడా వచ్చింది. అంటే ఈ రోజు అంటే శనివారం రామతీర్థం సందర్శన కోసం చంద్రబాబు నాయుడు గారు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో అందరికీ తెలిసిపోతాదన్న ఉద్దేశంతో ముందే బురద చల్లాలన్న నేపథ్యంతో లేదా ఎత్తుగడతో విజయసాయిరెడ్డి గారు దీని వెనుక వీళ్ళ కుట్ర ఉంది, వీళ్ళ కనుసన్నల్లోనే ఇలా జరుగుంటాదన్న అనుమానాన్ని రేకెత్తించే విధంగా ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అంటే అర్థమేమి? ప్రజల మనసు మళ్లించాలి, అంటే వాళ్ళ ఆలోచనల్ని దారి మళ్లించాలి అన్నదే ఆయన లక్ష్యంగా ఖచ్చితంగా తోస్తోంది. నిన్నటికి నిన్న రాజమండ్రిలో ఓ విగ్రహాన్ని కొట్టారు, సుబ్రహ్మణ్య స్వామిది. అలాగే పాడేరులో అక్కడున్న గ్రామ దేవత కామాలమ్మ పాదాలు ధ్వంసం చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంతెందుకండి, అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టితే ఇప్పటి వరకు ఎవరినైనా అరెస్టు చేశారా? కేసు ఏమైంది? లేదు. దాన్ని ఏం పోతుందిలే అంటారు. ఆ మంత్రులు, ఆ కొడాలి నాయన ఒక అతను ఉన్నాడు, రథం తగిలి పడితే మళ్ళీ ఒక రథం చేసుకున్నాం, ₹1 పెడతా ఉంటారు. అలాగే విజయవాడలో దుర్గమ్మ గారి గుడిలో 3 సింహాలు మాయమయ్యాయి, వెండి సింహాలు. అంటే అవి మళ్ళీ చేయించుకుందామంటారు. అంటే వెండి సింహాలు ఏమయ్యాయి? అంతర్వేదిలో రథం తగలబెట్టిన కేసు ఏమైంది? అలాగే ప్రతిది ఇప్పటి వరకు 25-30 కేసులు ఏమయ్యాయో తెలియకుండా అనవసరంగా ప్రతిపక్ష నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నారంటే ఖచ్చితంగా దీని వెనుక ఒక ఎత్తుగడుంది. రాష్ట్రంలో మత కుల విద్వేషాలను రెచ్చగొట్టి లాభపడాలన్నదే వైఎస్ఆర్ పార్టీ అజెండాగా మనం విశ్వసించాలి, నమ్మాలండి. ఇదేమో అపోహలో లేదా అనుమానాలు అనుకోవాల్సిన పనిలే. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న అక్రమాలు, అవినీతి, అరాచకాల నుంచి ప్రజల దృష్టి మరల్చాలండి. వాళ్ళ మనసు మార్చాలంటే కొత్తవేదో చేస్తూ ఉంటే జనమంతా అటువైపు చూస్తుంటే మన దోపిడీ ఇటువైపు సాగాలన్నది విజయసాయిరెడ్డి గారి ఎత్తుగడ. ఎందుకంటే ఆయనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ బాగా నేర్పించి 16 నెలలు జైల్లో ఉండే కర్మ పట్టడానికి కారకుడు విజయసాయిరెడ్డి అన్న విషయం అందరికీ తెలుసు. కుట్రలు, కుతంత్రాలు చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. కాబట్టి ప్రజల మనస్సు మార్చడం లేదా దృష్టి మరల్చడానికి చేస్తున్న ఎత్తుగడల్లో భాగంగా హిందూ మతం మీద దాడులు జరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెడ్డిని పెట్టుకుంటున్నారు. అంటే ఆ రెడ్లంతా హిందువుల్లోనే ఉంటారు, క్రిస్టియన్స్ లో ఉండరు. మీరు రెడ్డి అయితే లేదా అన్ని మతాలను సమానంగా చూస్తామనుకుంటే బైబిల్, ఖురాను మాకు సమానమే భగవద్గీతతో పాటు అని మీరు చెప్తున్నప్పుడు ఈ భగవద్గీతను నమ్మే హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం తక్షణం కేసులు పెట్టండి, వాళ్ళని పట్టుకోండి. విజయసాయిరెడ్డి గారు చేస్తున్నది కుట్ర లేదా మీకు తెలిసి ఉంటే మానుకోండి, తెలియకపోతే విజయసాయిరెడ్డి గారి కుట్ర కుతంత్రాలను కూడా కనిపెట్టండి. లేకపోతే మీరు హిందూ భావజాలం ఉన్న
హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న మెజారిటీ ప్రజల దృష్టిలో మీరు దోషిగా నిలబడవలసి వస్తుందని ఒక హెచ్చరిక చేస్తున్నాను. ఆలోచించుకోండి.